హాయ్, హలో ఎవ్రీవన్. నా పేరు మేరీ ప్రశాంతి. ఐఎమ్ ఏ స్పీచ్ ప్యాథాలజిస్ట్. ఈ వీడియోలో నేను స్టామరింగ్ అంటే తడబడుతూ మాట్లాడడము, నత్తిగా మాట్లాడడము, దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. స్టామరింగ్ ఇది పిల్లల్లో ఉంటుంది, పెద్దవాళ్ళలో ఉంటుంది. ఈ ఫీచర్స్ ఎలా కనిపిస్తాయి అంటే స్టామరింగ్ యొక్క ఫీచర్స్ వాళ్ళు రిపీట్ చేస్తూ మాట్లాడడము, ఆగి ఆగి మాట్లాడడము, లేకపోతే ఒకే పదాన్ని ఎక్కువసేపు చెప్పి మాట్లాడడము చేస్తుంటారు. దీనిలో 3 ఫీచర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రిపిటీషన్స్, అంటే ఒకే లెటర్ని రిపీట్ చేసుకుంటూ మాట్లాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బాల్ కావాలి అన్నప్పుడు నన్న 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 బబ్బ బాల్ కావాలి ఇలా చెప్తుంటారు, రిపీట్ చేస్తూ మాట్లాడుతుంటారు. ప్రొలాంగేషన్ వచ్చేసి ఐ వాంట్ యాపిల్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఇలాగా ప్రొలాంగ్ చేస్తూ చెప్తుంటారు. బ్లాక్స్ అంటే ఆగిపోవడం, ఇలా బ్లాక్ అయ్యి మాట్లాడడం చేస్తుంటారు. అయితే వీళ్ళలో అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు టెన్షన్ పడడము, చేతులు రబ్ చేసుకోవడం కానీ, లేదంటే ఐ బ్లింక్ చేయడము, ఎక్కువ ఇలాగా మాట్లాడేటప్పుడు ఐ బ్లింక్ చేయడము, లేదంటే ట్రిమర్స్ లైక్ లిప్ మూమెంట్స్ని ఎక్కువ ఇవ్వడము, ఇట్లా సైడ్కి అనడము, లేకపోతే ఎక్కువ లిప్ మూమెంట్స్ని చేయడము అలా చేస్తుంటారు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మారిపోతుంటుంటాయి. సో ఇది అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్. స్టామరింగ్ ట్రీట్మెంట్ వచ్చేసి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ట్రీట్మెంట్ అనేది మీరు సర్టిఫైడ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు మీకు కొన్ని టెక్నిక్స్ చెప్పి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. అయితే కొన్ని మీరు ఇంట్లో చేయాల్సినవి కూడా ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పిల్లలైతే 10 to 15 టైమ్స్, పెద్దవాళ్ళైతే 20 to 25 టైమ్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎందుకు అంటే మనము మాట్లాడేటప్పుడు మన ఎయిర్ ఫ్లో అనేది కంట్రోల్లో ఉంచుకోవడం మనకు తెలియాలి అన్నమాట. సో మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒక టెన్షన్ తగ్గడము, ఎయిర్ ఫ్లో కంట్రోల్ చేసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ప్రాక్టీస్. మనం ఎలా మాట్లాడుతున్నాము అని చెప్పి అద్దం ముందు మాట్లాడటము, అంటే అద్దం ముందు నిల్చొని ఏదన్నా ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు స్టామరింగ్ వచ్చింది అని అనుకోండి, అంటే మనం చెక్ చేసుకుంటున్నాం ఏ విధంగా స్టామరింగ్ వస్తుంది అని చెక్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు నిదానంగా మాట్లాడడము, నోరు బాగా తెరిచి మాట్లాడడము. తర్వాత స్టామరింగ్ వచ్చినప్పుడు మీకు ఇట్లా తడబడము అండ్ అని అట్లా వచ్చినప్పుడు ఆగి ఒక సెకండ్ ఆగి బ్రీతింగ్ తీసుకొని మాట్లాడడము, ఇలా ప్రాక్టీస్ చేయాలి. మిర్రర్ ప్రాక్టీస్ అంటే అద్దం ముందు ఈ విధంగా నిదానంగా మాట్లాడడము, నోరు బాగా తెరిచి మాట్లాడడము, తర్వాత మీకు స్టామరింగ్ వచ్చినప్పుడు ఆగి మాట్లాడడము చేయాలి. అయితే ఇవి సింపుల్ టెక్నిక్స్ మీరు ఇంట్లో ఫాలో అయ్యేవి ఉంటాయి. కానీ మీరు స్పీచ్ ప్యాథాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు మీ యొక్క స్టామరింగ్ లెవెల్ని బట్టి ఒక టెక్నిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ స్టామరింగ్లో కూడా 3 లెవెల్స్ ఉంటాయి. మైల్డ్ కొద్దిగా అప్పుడప్పుడు వస్తుంది, కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా వాళ్ళు ఏదన్నా స్పీచ్ కానీ ప్రజెంటేషన్ చేసినప్పుడు కానీ అలాగా వస్తుంది. తర్వాత మోడరేట్ స్టామరింగ్ అంటే వాళ్ళు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి కనబడుతుంది, ఇది మోడరేట్ స్టామరింగ్. సివియర్ వచ్చేసి ప్రతి పదానికి స్టామర్ చేసుకుంటూ అంటే తడబడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇది 3 లెవెల్స్ ఉంటాయి. సో మీ లెవెల్ని బట్టి మీకు ప్రాక్టీస్ ఎలా చేయాలనేది స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ మీరు కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు. అయితే ఈ సింపుల్ టెక్నిక్స్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మిర్రర్ ప్రాక్టీస్, స్లో రేట్ ఆఫ్ స్పీచ్ నిదానంగా మాట్లాడడము, ఓపెన్ మౌత్ అప్రోచ్ అంటే నోరు బాగా తెరిచి మాట్లాడడము, తర్వాత టేక్ ఏ పాజ్ అండ్ టాక్ అంటే ఆగి మీకు స్టామరింగ్ వచ్చినప్పుడు ఆగి మాట్లాడడము, ఈ విధంగా చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది స్లోగా తగ్గుతుంది. ఒక డేలో ఇది తగ్గదు,
సో మీరు బాగా అంటే మినిమం 3 to 6 months అనేది టైం పడుతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ యొక్క స్టామరింగ్ అనేది తగ్గే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.